సో ఇది ఎక్కడ దాకా వెళ్తుందని మీరు మీకు ఒక అంచనా ఉన్నది, భవిష్యత్తు ఎట్లా ఉందని మీకు అనిపిస్తుంది ప్రజల్లో ఇప్పుడు? ఒక రకమైన సరే ఇప్పుడు మతము గురించి మనం మాట్లాడితే మనం అంతా హిందువులమే, మనం అంతా గుళ్ళకు పోయే వాళ్ళు ఉంటారు, పోని వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళే అందరూ మెజారిటీ కనిపిస్తుంటారు. సో వాళ్ళ జీవితాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి మీరు చెప్పినట్టు. సో ఈ యొక్క మతం అనేటువంటి అంశం వల్ల ఒక సెక్షన్ ఒక సైడ్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఏ అంశం మీద మాట్లాడినా కూడా వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు అనే కాడికి వచ్చింది పరిస్థితి, సిచ్యువేషన్. కాకపోతే వాళ్ళకంటే బలమైన హిందువులు మనమే ఒక రకంగా చెప్పాలంటే. ఒక రకంగా అసలైన హిందువులు మనమన్నా ఏ రకంగా భాగ్యరెడ్డి వర్మ నువ్వు నేను చెప్పినామన్నా, అయ్యా బండి సంజయ్ నువ్వు సనాతన ధర్మం అంటున్నావు, అది పురాతన ధర్మము, ఆది హిందువులం ఏమని చెప్పిండు భాగ్యరెడ్డి వర్మ. ఆది హిందువులమన్నా, పురాతనమైన హిందువులం మనం. మనకేందన్నా వీళ్ళు హిందూ మతం నేర్పేది? మేము ఉన్నామన్నా, మా అమ్మ కటమైసం మొక్కుదన్నా, పొద్దున్న లేచి సూర్యుని దండం పెట్టి పండుగ చేస్తే కటమైసమ్మకు కోడి పిల్లంగా వస్తారన్నా. ఇక అంతకంటే గొప్ప హిందుత్వం ఏముంటుందన్నా? హిందుత్వం అసలు హిందుత్వము శాంతి నేర్పిందని మీరు మాట్లాడేటప్పుడు, మరి ఇప్పుడు ఆపరేషన్ కాగల మీరు చంపేస్తున్న వాళ్ళంతా హిందువులే. మరి హిందువుని చంపుకుంటాడా? ఆదివాసులు హిందువులు గారా? చెప్పండి. దళితులు హిందువులు గారా? ఇది కేవలము బీజేపీ ఒక డ్రామా సృష్టించి గుజరాత్ పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను మొత్తము అప్పయ్యపనికి ఇద్దరు గుజరాతులు బయలుదేరు, ఇద్దరు గుజరాతులు అమ్ముతారు, ఇద్దరు గుజరాతులు కొంటారు. ఇద్దరు గుజరాతులు అమిత్ షా, నరేంద్ర మోడీ, ఇద్దరు గుజరాతులు అదాని, అంబానీ. ఈ బ్యాంకులు ముంచిన మొత్తం గుజరాతులే కదన్నా. వాళ్ళకే దేశభక్తి ఎక్కడదన్నా? ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకుంటున్నారా అర్బన్ నక్సలైట్ శ్రీకాంత్ అనే పదాన్ని? నేను ఏం చెప్తున్నంటే, ఈ ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఏ బిరుదు ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తాను. నాకు ఆ ప్రజలు అర్బన్ నక్సలైట్ శ్రీకాంత్ అని ప్రజలు గుర్తింపేయాలి, ప్రభుత్వాలు కాదు. ఏరేస్తాం అంటున్నారు కదా, వీళ్ళందరిని ఏరేస్తాం ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళందరిని అంటున్నారు. నీకు ఒక జోగి చెప్పాలన్నా, నరేంద్ర మోడీ అమిత్ షా అంటే ఒక బిందె పట్టుకుని సముద్రం కడిగిపోయారట. నీళ్ళు మూస్తూనే ఊరట, పోతూనే ఊరట, నీళ్ళు మూస్తూనే ఊరట, పోతున్నాడు. సముద్రం ఎండిపోతుంది అన్న. నీతోనే ఏమవుతుందన్నా? తప్పు కదా. ఎవరు నేరేస్తావు? నువ్వు సమస్యలు నేరేయమని చెప్తున్నాం మేము. నువ్వు ఈ దేశంలో ఉన్న భూ సమస్య పరిష్కరించు, కుల సమస్య పరిష్కరించు, విద్యా వ్యవస్థను మార్చండి అన్న, దేశం మారుతుంది. అందరికి ఒక కామన్ విద్యా విధానం పెట్టండి. ఓట్లు వేసిన వాళ్ళు గెలిస్తేనే, ఓట్లతో గెలిచిన వాళ్ళు ఏమో అపోలో పోతారు, ఓట్లు వేసిన వాళ్ళు ఏమో గాంధీ పోతారు. చెప్పండి. పార్లమెంట్ గొప్పది కదన్న, మరి పార్లమెంట్లో ప్రజల స్థానం ఏడుందన్నా? అందుకే అరుంధతి రాయ్ అనేది ఒక మాట, ఈ దేశంలో నడిచే పార్టీలన్నీ కంపెనీల పార్టీలే, ప్రజల పార్టీలు కాదని చెప్పి. ప్రజల పార్టీ ఏ పార్టీ ఒకసారి చూపెట్టుకోండి. ప్రజల పార్టీలు లేవన్నా. ప్రజల పార్టీలు ఉంటే ప్రజల కోసం ఆలోచన చేసేవాళ్ళు అయితే వాళ్ళు మేము ఒక దగ్గర ఎందుకున్నామన్నా? మా ఎంపీ ఉంటాడన్న, మెదక్ పార్లమెంట్ మెంబర్, ఆయన ఏముంటాడన్నా? అద్భుతమైన విల్లాల అంతరంగుల బంగ్లాలు ఉంటాడు. ఆయన వచ్చి పూరి గుడిసెల గురించి మాట్లాడితే చిత్రం కదన్నా. గుడిసెలు ఉంటాడు, గుడిసెల గురించి మాట్లాడితే అర్థం ఉంటుందన్నా. ఇది విషయం. మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇంత నిర్బంధం మధ్యలో కూడా చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు కూడా మాట్లాడతలేరు. సరే, ఒక రకంగా నాకు అనిపిస్తున్నది ఏంటంటే భయం కూడా ఉన్నది అన్న. వాళ్ళు గొప్పగా మాట్లాడతారు, గొప్ప స్పీచ్లు ఇస్తారు, కానీ ధైర్యం అనేది వాళ్ళు లేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మనం మాట్లాడితే మనల్ని తీసుకుపోయి గుంజుకుపోయి లోపలేస్తారేమో అనే సిచ్యువేషన్లో భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు భయపడుతారో వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తా నేను. ఇప్పుడు మీరు మేధావులు అనేటోళ్ళు కూడా మీరు అన్నారు కదన్న, ఒక్క మాట అన్న, 70 సంవత్సరాలు దాటిన మేధావులు వాళ్ళు రేపో మాపో పడిపోయేటోళ్ళే. 25 ఏళ్ళు 30 ఏళ్ళు మన ఏజ్ అంతా. ఇన్ని మనం నిలబడేటోళ్ళు ఈ దేశాన్ని నిలబెట్టుకోవాలి. మనం ఈ దేశాన్ని నిలబెట్టుకోకపోతే మతం అనే ముసుగులో ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి విధ్వంసకారులు బయలుదేరు. అందుకే 1917 లేని ఒక మాట అంటాడు, ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత వరకు ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఇక భారతదేశ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా నినాదం వెనుక ఈ ప్రజలు మోసపోతున్నారు. కాబట్టి ఆ నినాదము తప్పని చెప్పి ప్రజలు చెప్పడానికి మీలాంటి వాళ్ళు, మనం అందరం బయలుదేరి చెప్పాలి, అది మన బాధ్యత. సో ఇప్పుడు మీరు మాట్లాడితే ఖచ్చితంగా చాలా మంది ఎవరైతే వ్యతిరేకిస్తారో మిమ్మల్ని వాళ్ళు అనుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని, లేకపోతే శ్రీకాంత్ ఖాన్ అంటారు మిమ్మల్ని. ఇప్పుడు శ్రీకాంత్ ఖాన్ అన్న, శ్రీకాంత్ ఏదన్నా కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నాది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు, మాది ప్రజల పార్టీ. ప్రజల హక్కుల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడైనా బురద తలుతారు కానీ వాళ్ళకి మన కొత్తగా మనం ఉన్న ముచ్చట చెప్తే ఊర్లో ఉండనేరు కదన్న. ఉన్న ముచ్చట మనం చెప్పేది ఉన్న విషయాలు చెప్తున్నాం, మన ఊర్లో ఉండనేరు. అందుకే వాళ్ళు ఏ బిరుదు ఇచ్చినా, వాళ్ళు ఏం చేసినా కూడా మనకు భయం అవసరం లేదు అన్న. ఎందుకంటే మనము రాజ్యానికి వ్యతిరేకంగా పోరాట క్రమంలో రాజ్యాన్ని కూల్చడానికి పోతలేం. రాజ్యం చేసే తప్పులని చెప్తున్నాం, ప్రభుత్వం చేసే తప్పులని చెప్తున్నాం. ఇక దాన్ని వాళ్ళు ఏం చేస్తే దాన్ని మనం ఏం చేస్తామన్నా? మనము నీకు బలం ఇయ్యాలి ఎక్కువ ఉందని చెప్పి దుంకులాడుతున్నావు కావచ్చే, రేపు నువ్వు బలహీనం అవుతావు కాలం గొప్ప. అప్పుడు నిన్నేం చేస్తారన్న ప్రజలు? ప్రజలు మనం ఎందుకు చూలే అన్న? నేపాల్ కావచ్చు, మన ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇవన్నీ దేశాలు ఎట్లా జరుగుతున్నాయన్న చెప్పండి. భూటాన్ కావచ్చు, ఎన్ని దేశాలు మన కళ్ళ ముందట లేదా? యువకులు తిరుగుబాటు చేస్తలేరా?
యువకులు తలుసుకుంటే ఈ ప్రపంచంలో మారని శక్తి లేదన్నా. యువతరం తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కూడా యువకులే కదా. అందుకే శ్రీశ్రీ ఒక మాట అన్నాడు, కొంతమంది యువకులు పుట్టుకతో తాతగారి నాన్నగారి భావాలకు బానిసలు, కొంతమంది యువకులు పుట్టుకతో ఈ దేశ స్వాప్త్రికులు, ఈ దేశాన్ని నిర్మాణం చేసుకునే యువకులు. వాళ్ళు తొలివేలు రగన్న కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు. ఇక మనం దీన్ని కాపాడుకోవాలి. వాళ్ళ కిందన్నా 70 దాటి నరేంద్ర మోడీ ఏజ్ ఎంత అన్న 76 సంవత్సరాలు. రేపు మాటికి 15 సంవత్సరాలు బతి చచ్చిపోతారు. ఆయన విధ్వంసం చేసిపోయినాక మరి మనం ఎట్లా బతామన్నా? మేము బతకడం కోసం మాట్లాడుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన 21వ ఆర్టికల్ జీవించే హక్కు గురించి మాట్లాడుతున్నాను. నేను మనుషులుగా జీవించాలి, మనం జీవించాలంటున్నాం. నేను ఒక్క మాట్లాడుతున్నా, 20,000 మన ఊర్లో ఏమంటారన్నా, 6,000 నిండా ముసలిని కష్టం చేపిస్తున్నావు, 20,000 ముడి కింద పెట్టుకుని ఏం చేస్తున్నావు? మరి 20,000 ఉన్న నేను ఇంటికాడ ఉండాలంటే 60,000 దాటిన అసెంబ్లీ పార్లమెంట్లో ఉండాలి. వాళ్ళు కదా అన్న ఇంటికాడ ఉండాలి, మనలాంటి యువకులు కదా అన్న. చట్టం ఎవరు చేయాలన్నా? జనాలు అట్లా ఆలోచించే పొజిషన్ లో కూడా లేరు కదా, అట్లా తయారు చేశారు. అదే లీడర్. అదే పాలకులు ఎంత తెలివికల్లో అంటే ప్రజలని మత్తులో పైసల దీంట్లో దించి వాళ్ళు హాయిగా సప్పట్లు కొట్టుకుంటే బయట కూర్చోరు. ఇగో ఇది ప్రజలు చాలా గొప్పలు అన్న వాళ్ళు ఇంత అమాయకులు తెలుసా? నేను రాష్ట్రం అంతా తిరిగిన సైకిల్ వేసుకొని ఏడ కూడా అసలు ప్రజలు వారిని ముంచాలి వీని ముంచాలి ఆలోచనే ఉండదు వాళ్ళకు. వాళ్ళ కష్టం మీద కలువ కష్టం చేసుకొని తిని పడుకుంటారు తప్ప వారిని ముంచాలి వీని ముంచాలి ఆలోచనే ఉండదు వాళ్ళకు. ఎన్ని సంవత్సరాలు అన్నా ఇంకా ఇందిరా మిల్లు ఇస్తారు చెప్పురి దేశ రాష్ట్రంలో. బతుకమ్మ సీరలు, ఇందిరా మిల్లు అంటే ఈ ప్రజలకు ఇస్తనే ఉన్నారు ఉచిత పథకాలు అన్న. అన్ని బంద్ చేయరే, విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వమని చెప్పు. మొత్తం మీయే, స్కూల్స్ మీయే, భూములు మీయే, హాస్పిటల్ మీయే, అన్ని మీయే. ఓట్లు మాత్రం మాయి. ఓట్లకు నోటు పెట్టాలి, కొనాలి, మళ్ళీ అధికారం గుంజుకొని పోవాలి. మీరు నిజంగా దేశభక్తి గురించి మాట్లాడితే ఒక ఎమ్మెల్యే బిడ్డ, ఒక కూలోని బిడ్డ ఒక బల్లి ఎందుకు చదువుకోదన్నా? ఆ బిడ్డ ఈ బల్లె చదువుకుంటే అయ్యకు మండుతుంది. అప్పుడు మినిస్టర్ బిడ్డ బల్లె చదువుకుంటే అయ్యో నా బిడ్డ స్కూల్ చదువుతుంది కదా, అటు టీచర్ లేరు, అది ఏం లేదని చెప్పి ఒక మంచి విద్యా వ్యవస్థ వస్తే అప్పుడు కదా సమానత్వము. కులాలుగా విభజించి, మతాలుగా విభజించి, మీ బతుకంతా విభజించుకుంటూ పోడేనా చెప్పన్నా? ఇప్పుడు మీరేం సూచిస్తున్నారు? నక్సలైట్ సరే, మీరు చిన్న వాళ్ళైనా మీరు అంత అవగాహన వచ్చింది, చదువుకున్నారు కాబట్టి ఆ విజ్ఞానంతో మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అడవుల్లో ఉండి మేము కొట్లాడతామని ఇంకా అక్కడే ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా కూడా, అడవులను కొట్లాడడానికి అవకాశం లేదు. రండి, భారత రాజ్యాంగం పట్టుకుని ఊరు తిరుగుదాం. మీరు మీ జీవితము, మీ యవ్వనము అశేషంగా ప్రజలకు అంకితం అని చెప్పారు కదా. చివరి జీవితం ఉంది కదా, ఈ చివరి జీవితం కూడా బయటకు వచ్చి ఈ ప్రజలకు అంకితం ఇవ్వండి. అది నేను చెప్పదలుచుకున్నా. మనం ప్రతిసారి శ్రీకాంత్ మాట్లాడితే అన్న 100% మాట్లాడతామే. ఈ దేశమే నాది, కానీ ఈ దేశంలో ఉన్నది ఏది కూడా నాది కాదు. నాది ఏదో నాకు చూపెట్టన్నా, ఏదన్నా నాది. ఊరు ఉంటుంది, ఊర్లో ఇల్లు అవతల ఉంటుంది. భూమి ఉందా? ఒకవేళ మాకు భూములు ఉంటేనంటే మాకు అక్కడ పరంపో భూములట, వాళ్ళకేమో పట్ట భూములట. నేలంతా ఒకటే కదన్నా, దాని పరంపో ఎక్కడిది, పట్ట ఎక్కడిది? భూతాలు ఒకటే కదా. మరి దళితులకేమో పరంపోగులు ఉంటాయి, వీళ్ళకేమో పట్ట భూములు ఉంటాయంట. అది ఎట్లా పాసిబుల్ అసలు? ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య పరిష్కరించని మీరు డైరెక్ట్ డేట్లు పెట్టుకొని మనుషులు చంపేస్తా అంటారు. ఈ సమస్యల మీద డేట్ పెట్టుకో. మోడీ అమిత్ షా డేట్ పెట్టుకొని ఈ సమస్యలు చేసుకుంటారా చెప్పు? 3 సార్లు అధికారంలోకి వచ్చినా నువ్వు ఎన్ని సమస్యలు పరిష్కరించినావు? ఇట్లా మాట్లాడినంత అర్బన్ నక్సలైట్లు. రఘునందనరావు మీకు బాగా విరుసుకపడుతుండు. రఘునందనరావు ఏమన్నా మా ఊరికి వచ్చి కానీ మా పల్లెకి వచ్చి కానీ పేద ప్రజల ఇండ్ల పక్కపంటి ఉండి కానీ వాళ్ళ ఇండ్ల తిని పన్ను ఆవాను. ఏం చేసినావు? నీకు గురించి మాకు తెలియదా? మాకు అన్ని విషయాలు తెలుసు. నోరుందని ఎగిరిత పడొద్దు. ఎంత ఎగిరినా కూడా ఊగి ఊయాలి, ఎడికి వాళ్ళు గాడికి వస్తుంది. దుంకులాడితే కష్టం, అది మార్చుకోవాలి రాజకీయాలు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. కొట్లాడండి, గట్టిగా మాట్లాడండి. చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, అన్నింటిని ఫేస్ చేయండి. సో పొలిటికల్ ఆలోచన ఉందా రాజకీయాల్లో? లేదు, రాజకీయాలకు రావాలనుకుంటే తొలివేలు రాగానే ఫోన్ చేసిన ఫస్ట్ రోజు వచ్చి నేను ఎందుకు రాలేదన్నా? నేను సోషల్ మీడియాలో ఉండొద్దు అనుకుంటున్నా, సోషల్ మూవ్మెంట్ ఉండాలనుకుంటున్నా. ఓకే, దానికోసం పోరాటం చేయాలనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ బ్రదర్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇది శ్రీకాంత్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా సమస్యల మీద కొట్లాడాల్సిందే, పోరాటం చేయాల్సిందే. ఏది ఏమైనా అడుగు వెనక్కి వేయడం కుదరదు అని మనం చెప్పాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలివేలు.